సో ఎంబీబీఎస్ చాలా మందికి ఇంతకుముందు ఒక భయంకరమైన ఈ ఆందోళన ఉండేదన్నమాట. సీట్ రాకపోతే, కీ మ్యాచ్ అవ్వకపోతే, స్కోర్ చేయాల్సిన మార్క్స్ స్కోర్ చేయలేకపోతే ఎంబీబీఎస్ చదవడం అనేది చాలా కష్టము ఇక్కడ అని. కానీ ఇప్పుడు అది సునాయాసం అయిపోయింది. మన సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ బయట కంట్రీస్లో ఉన్నాయి, ఎస్పెషల్లీ వియత్నాం. ఎందుకు వియత్నాం చూస్ చేసుకోవాలి ఎంబీబీఎస్కి? సో హలో వ్యూయర్స్. సో మాది వచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ ఉన్నాయి నా పేరు వచ్చేసి. సో ఎన్నో కోర్సులు ఉన్నాయి ఇక్కడ. సో ప్రతి కోర్సు కూడా ఇక్కడ అవైలబుల్గా ఇండియా మొత్తం ఏ కోర్స్ అయినా దొరుకుతుందండి. ఈవెన్ ఇంజనీరింగ్ కావచ్చు, బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బి ఫార్మసీ ఏదైనా దొరుకుతుంది. కానీ ఎంబీబీఎస్ మాత్రం సూపర్ కాంపిటీషన్ ఉన్నది. సో రీజన్ ఏంటంటే ప్రతి సంవత్సరము నీట్ రాసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే 25 lakhs, ఈ ఇయర్ చూసుకుంటే 23 lakhs. సో అందుబాటులో ఉన్న సీట్లు మాత్రం ఓవరాల్ ఇండియాలో 1,18,148 సీట్లు ఉన్నవి. అది కూడా ఫ్రీ సీట్స్, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. సో 58,000 అందుబాటులో ఉన్న ఫ్రీ సీట్స్ అండ్ 23 lakhs రాసిన వాళ్ళకి ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. తర్వాత మేనేజ్మెంట్ కోటా 35, ఈ ఫ్రీ సీట్స్ అనేది 50% ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ కోటా 35%, అది కూడా 60 to 70 lakhs అవుతుంది. అది కూడా అఫోర్డబుల్ కాదు. అది దాటిన తర్వాత 15% అంటే 15% ఎన్ఆర్ఐ కోటా. ఈ ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 1 crore to 1.5 crore, 2 crores వరకు ఉంది. సో మధ్యతరగతి కుటుంబాలకి ఇది అందుబాటులో లేని పరిస్థితి. సో ఒక వర్గం వాళ్ళకంటే టాలెంట్ అనొచ్చు, లేకపోతే ఇంకేదన్నా అనొచ్చు, 58,000 సీట్స్ని 23 lakhsకి సర్దడం అనేది ఇంపాసిబుల్. ఎట్ ద సేమ్ టైం అందరి దగ్గర కూడా 1 to 1.5 crore, 2 crores వరకు పెట్టి మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. సో మై క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ పేరెంట్ దగ్గర 15 lakhs టోటల్ ప్యాకేజ్, లేకపోతే 20 lakhs టోటల్ ప్యాకేజ్, 25 lakhs టోటల్ ప్యాకేజ్ కాలేజ్ ఫీజు మాత్రమే ఉన్నది. కానీ ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి, అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి ఇక్కడ అవకాశం లేదు. సో 20, 25, 30 lakhs టోటల్ ప్యాకేజ్ కాలేజ్ ఫీజులో ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇక్కడ ఇండియా మొత్తం తిరిగినా ఎక్కడ కూడా దొరకదు. సో అప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ ఎంబీబీఎస్ అబ్రాడ్.